నమస్తే ఏబిఎన్ ఇన్సైడ్ కు స్వాగతం. ఉభయ తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లోని ఆసక్తికర కథనాలను, కొత్త పరిణామాలను ఇవాల్టి కార్యక్రమంలో చూద్దాం. అంతకంటే ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. కంచుకోట లాంటి నల్లగొండలో డీలా పడింది కాంగ్రెస్. విజయంపై హేమాహేమీలు పెట్టుకున్న ఆశలన్నీ రివర్స్. జగిత్యాలలో తన పట్టు నెగ్గించుకున్నారు ఎంపీ కవిత. అక్కడ విజయం సాధించడం అనేది కేవలం ఆమె ఘనత. స్పీకర్ పదవిస్తామంటే భయపడుతోన్న తెరాస నేతలు. ఆ సీటులో కూర్చుంటే ఫ్యూచర్ ఉండదనేది వారి బెంబేరు. మళ్లీ చర్చనీయాంశంగా మారింది కరీంనగర్ సెంటిమెంట్. ఇక్కడి నుంచే నేషనల్ పాలిటిక్స్లోకి కేసీఆర్ వెళ్తారని టాక్. కాంగ్రెస్ కంచుకోటగా చెప్పుకునే నల్లగొండ జిల్లాలో ఆ పార్టీ చావు దెబ్బతిన్నది. కేవలం 3 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సీఎం అభ్యర్థులుగా చెప్పుకున్న ముగ్గురిలో 2 ఘోర పరాజయం పాలయ్యారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం అత్యవసర మెజారిటీతో బయటపడ్డారు. 1994 తర్వాత ఎదురైన ఇంతటి ఘోర పరాభవాన్ని ఆ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఇంతకీ నల్లగొండలో కాంగ్రెస్ ఎందుకు బోల్తా పడిందో ఈ కథనంలో చూద్దాం. ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ ఉద్దండులకు పుట్టినిల్లు. ఆ పార్టీకి కంచుకోట. టీఆర్ఎస్ హవా ఉన్న 2014 ఎన్నికల్లోనే ఆ పార్టీ జిల్లాలో సత్తా చాటుకుంది. జిల్లాలో మొత్తం 12 అసెంబ్లీ స్థానాలుంటే అందులో 6 గెలుచుకుంది. కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను, టీఆర్ఎస్ ఎమ్మెల్యేల అసమర్థతను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా 10 నుంచి 12 స్థానాలు గెలుస్తామంటూ ఆ పార్టీ అగ్రనేతలు ఢంకా బజాయించి చెప్పారు. జిల్లాతో పాటు రాష్ట్రంలోనూ అత్యధిక స్థానాలు గెలిచి అధికారంలోకి వస్తామని చెబుతూ వచ్చారు. హుజూర్ నగర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, నాగార్జున సాగర్, నల్లగొండల నుంచి ప్రాతినిధ్యం వహించిన జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలైతే ఒక అడుగు ముందుకేశారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని, కాబోయే ముఖ్యమంత్రి పీఠం తమదేనని ఎవరికి వారే ప్రకటించుకున్నారు. పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడం మాట అటుంచి జానారెడ్డి, కోమటిరెడ్డిలు ఎన్నికల్లో సైతం ఓటమి పాలయ్యారు. ఉమ్మడి జిల్లాలో కేవలం 3 స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ గెలుపొందింది. సిట్టింగ్ స్థానాలైన నాగార్జున సాగర్లో జానారెడ్డి, నల్లగొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోదాడలో పద్మావతి ఓడిపోయారు. మిర్యాలగూడ, దేవరకొండ స్థానాలను కూడా హస్తం పార్టీ కోల్పోయింది. కాకపోతే గత ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుచుకున్న మునుగోడు, నకిరేకల్ స్థానాలను కాంగ్రెస్ దక్కించుకోగలిగింది. మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, నకిరేకల్లో చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్ పక్షాన గెలుపొందారు. ఎనిమిదోసారి నాగార్జున సాగర్ నుంచి బరిలో దిగిన సీనియర్ నేత కుందూరు జానారెడ్డికి దఫా ఓటమి తప్పలేదు. అక్కడి నుంచి 2వ పోటీ చేసిన నోముల నరసింహయ్య చేతిలో ఆయన పరాజయం పాలయ్యారు. ఈ నియోజకవర్గంపై గత 2 ఏళ్లుగా కేసీఆర్ గురిపెట్టారు. జానారెడ్డి ముఖ్య అనుచరులపై దృష్టి సారించారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావుతో పాటు ఎడవెల్లి విజయేందర్ రెడ్డి, ఎంసీ కోటిరెడ్డి లాంటి ముఖ్యులను జానారెడ్డి నుంచి దూరం చేశారు. ప్రతి ఎన్నికల్లో అన్ని తామే నడిపించేవారు దూరం కావడంతో జానారెడ్డి ప్రచారంలో ఆ లోటు కనిపించింది. మరోవైపు నోముల నరసింహయ్య తనదైన శైలిలో దూసుకుపోవడంతో పాటు పార్టీలోని అసమ్మతిని అధినేత సహకారంతో చల్లబరచగలిగారు. టీఆర్ఎస్ సర్కారు సంక్షేమ పథకాలకు తోడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఎన్నో నిధులు తీసుకొచ్చారు నోముల. దశాబ్దాలుగా జానారెడ్డిని ఆదరిస్తే ఏం చేశారని ప్రశ్నించారు. తనకొక్కసారి అవకాశం ఇవ్వాలని కోరారు. అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానని చెప్పుకొచ్చారు. బీసీలతో పాటు గిరిజనులు కూడా టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపడంతో 8,345 ఓట్ల మెజారిటీతో నోముల ఘన విజయం సాధించారు. నల్లగొండ ఫైర్ బ్రాండ్ గా పేరొందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఈసారి భారీ పరాజయం తప్పలేదు. 4 సార్లు వరుసగా గెలుపొందిన వెంకటరెడ్డి మరోసారి విజయం తనదేనన్న ధీమాతో బరిలో దిగారు. అయితే దీర్ఘకాలిక వ్యూహంతో కోమటిరెడ్డికి చెక్ పెట్టారు కేసీఆర్. ప్రతిసారి నేరుగా తనపైనే తీవ్ర విమర్శలు చేస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి పునాదిని పెకలించేందుకు 1.5 ఏడాదిన్నరగా ప్లాన్ వేశారు. వెంకటరెడ్డికి ధీటైన అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి అని భావించి పార్టీలోకి ఆహ్వానించి టికెట్లు ఇచ్చారు. హార్దికంగా అభయమిస్తూ భూపాల్ రెడ్డిని దూసుకుపోమన్నారు. భూపాల్ రెడ్డి కూడా అధినేత ఆదేశాలను పాటిస్తూ తనదైన శైలిలో పావులు కదిపారు. ఎన్నికలకు ఏడాది ముందు నుంచి నియోజకవర్గంపై దృష్టి పెట్టారు. ప్రచారంలోనూ పకడ్బందీ వ్యూహాన్ని అమలు చేశారు. సెప్టెంబర్ 6 నుంచి ప్రతిరోజుని ఎంతో విలువైనదిగా భావించారు. ప్రజల్లోకి వెళ్లి
తన ముద్ర వేయగలిగారు. కోమటిరెడ్డి హయాంలో నల్లగొండలో జరిగిన అభివృద్ధి ఏమీ లేదని, ఒక్కసారి ఛాన్స్ ఇస్తే పరుగులు పెట్టిస్తానని ఓటర్లను వేడుకున్నారు. దీనితోడు కేసీఆర్ ప్రచార సభలు ప్రజలను ఆకట్టుకున్నాయి. భూపాల్ రెడ్డిని గెలిపిస్తే నల్లగొండను దత్తత తీసుకుని బంగారు తునకలాగా తయారు చేస్తానని కేసీఆర్ అన్నారు. దీంతో భూపాల్ రెడ్డి ఎక్కడా వెనక్కి తగ్గలేదు. పోలింగ్ సమయంలోనూ ఆర్థిక అంగబలాలను ప్రయోగించి కోమటిరెడ్డిని ఉక్కిరిబిక్కిరి చేశారు. ఆయనకు వెన్నుదన్నుగా నిలుస్తారని భావించిన పట్టణ ఓటర్లను తన వైపు తిప్పుకోవడంలో భూపాల్ రెడ్డి సక్సెస్ అయ్యారు. ఇంకేముంది, 23,000 పైచిలకు ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. కోమటిరెడ్డికి ఊహించని షాక్ ఇచ్చారు. కోదాడలో పీసీసీ చీఫ్ ఉత్తమ్ సతీమణి పద్మావతికి పరాభవం తప్పలేదు. కోదాడ టీఆర్ఎస్ టికెట్ వ్యవహారం అనేక మలుపులు తిరిగి చివరికి టీడీపీ నేత బొల్లం మల్లయ్య యాదవ్ను వరించింది. పార్టీలో చేరిన ఒక్కరోజు తేడాలో టికెట్ రావడం, వెంటనే బరిలోకి దిగడం మల్లయ్య యాదవ్ వంతైంది. టీఆర్ఎస్లో ఉన్న ముఖ్య నేతల విభేదాల నడుమనే ప్రచారం ప్రారంభించారు. అయితే అంతే చురుకుగా ప్రజల్లోకి వెళ్లారు. సరిగ్గా ఓటర్లను కలిసి సమయం కూడా దొరకలేదు. అయినా సరే పద్మావతిపై ఉన్న వ్యతిరేకతతో కేసీఆర్ సంక్షేమ పథకాలు మల్లయ్య యాదవ్ విజయంలో కీలకమయ్యాయి. ఎమ్మెల్యేగా పద్మావతి పెద్దగా ప్రజలతో మమేకం కాలేదన్న విమర్శలున్నాయి. దీనికి తోడు తన భర్త ఉత్తమ్ పైనే ఎక్కువగా ఆధారపడడం కూడా ఆమెకు మైనస్ అయ్యాయి. ఈ పరిస్థితుల్లో ఎవరూ ఊహించని విధంగా కోదాడ గులాబీ పార్టీ పరమైంది. హుజూర్ నగర్లో ఉత్తమ్ రెడ్డికి కూడా అంత పెద్ద మెజారిటీ రాలేదు. కనీసం 50,000 మెజారిటీతో గెలవకపోతే రాజకీయాల్లో ఉండడం వేస్ట్ అని ఉత్తమ్ ప్రకటించారు. కానీ అనేక వివాదాలు, ఉత్కంఠ భరిత పరిణామాల నడుమ చివరి రోజుల్లో టీఆర్ఎస్ టికెట్ తెచ్చుకున్న శానంపూడి సైదిరెడ్డి గట్టి పోటీని ఇచ్చారు. కేవలం 7,000 పైచిలకు ఓట్లతోనే ఉత్తమ్ ఒడ్డెక్కారు. అందులోనూ టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు పడాల్సిన 3,500 ఓట్లు ట్రక్కు గుర్తుపై పడడం వల్లే ఆ మాత్రం మెజారిటీ దక్కిందని చెప్పుకుంటున్నారు. లేదంటే మెజారిటీ 4,000 మాత్రమే ఉండేది. పీసీసీ చీఫ్ ఉత్తమ్కు సీఎం అభ్యర్థి అన్న ట్యాగ్ లైన్ లేకపోయి ఉంటే తప్పకుండా తమదే విజయమని టీఆర్ఎస్ నేతలు ప్రకటించారు. ఇక చివరి నిమిషంలో మిర్యాలగూడ అభ్యర్థిగా రంగంలోకి దిగిన బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్ కృష్ణయ్య, దేవరకొండలో టీఆర్ఎస్ నుంచి వచ్చి కాంగ్రెస్ టికెట్ తెచ్చుకుని పోటీ చేసిన బాలునాయక్, ఆలేరులో పోటీ చేసిన డీసీసీ అధ్యక్షుడు భిక్షమయ్య గౌడ్, భువనగిరిలో కుంభం అనిల్ కుమార్ రెడ్డిలు ఓటమి చవి చూశారు. సూర్యాపేటలో రామరెడ్డి దామోదర్ రెడ్డి, మంత్రి జగదీష్ రెడ్డికి గట్టి పోటీనే ఇచ్చినా మరోసారి ఓటమి తప్పలేదు. తుంగతుర్తిలో మాత్రం అద్దంకి దయాకర్ అతి స్వల్ప తేడాతో ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీకి కొద్దిగా ఊరటనిచ్చే అంశం టీఆర్ఎస్ చేతిలో ఉన్న మునుగోడు, నకిరేకల్ స్థానాల్లో గెలుపొందడం. మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి తాజా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిపై ఉన్న వ్యతిరేకతను తనకున్న ఆర్థిక అంగబలాలతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుకూలంగా మలుచుకున్నారు. 22,000 పైచిలకు మెజారిటీతో రాజగోపాల్ రెడ్డి గెలుపొందారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిపై ఉన్న వ్యతిరేకతను ఆసరాగా చేసుకుని తెలంగాణ రాష్ట్ర సమితి ఇతర పార్టీలతో పాటు అన్ని వర్గాల ప్రజలను కలుపుకోవడంలో రాజగోపాల్ రెడ్డి సక్సెస్ అయ్యారు. నకరికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి వేముల వీరేశంపై చిరుమర్తి లింగయ్య 8,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక్కడ ఆది నుంచి హోరాహోరీ పోరు కొనసాగింది. కౌంటింగ్ రోజు నువ్వా నేనా అన్నట్టుగానే పరిస్థితి నెలకొంది. ఇక్కడ కూడా ట్రక్కు గుర్తు టీఆర్ఎస్ అభ్యర్థి భవితవ్యాన్ని తారుమారు చేసింది. ట్రక్కు గుర్తుపై పోటీ చేసిన ఓ అనామకుడికి 10,000 పైచిలకు ఓట్లు పోలయ్యాయి. కానీ చిరుమర్తి లింగయ్యకు వచ్చిన మెజారిటీ 8,000. ఈవీఎంలలో ట్రక్కు గుర్తు కారు గుర్తును పోలి ఉండడంతో తమ ఓటర్లు తికమక పడ్డారని, దీంతో తాను ఓటమి పాలయ్యానని వీరేశం అన్నారు. ఇవన్నీ ఎలా ఉన్నా టెక్నికల్గా చిరుమర్తి లింగయ్యదే గెలుపు. దీంతో జిల్లాలో 3వ సీటు కాంగ్రెస్ ఖాతాలో పడినట్లయింది. సీఎం అభ్యర్థులుగా చెప్పుకున్న ఉద్దండులున్న నల్లగొండ జిల్లాలో ఇంతటి పరాభవాన్ని కల్లో కూడా ఊహించలేదని కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. ముందు నుంచి సరైన ప్రణాళిక లేకపోవడం, నాయకుల్లో సమన్వయ లోపం, ఆర్థికంగా వెన్నుదన్ను లేకపోవడం, అన్నింటికీ మించి ప్రభుత్వ వైఫల్యాలను, టీఆర్ఎస్ అభ్యర్థుల అసమర్థతను ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోవడమే కాంగ్రెస్ ఓటమికి కారణాలని విశ్లేషిస్తున్నారు. అయినా అంతా అయిపోయాక ఈ విశ్లేషణలు ఏం చేస్తాయి చెప్పండి. ఆ పదవంటే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గజగజా వణుకుతున్నారు. ఆ పోస్టు పేరు వినిపిస్తే చాలు మాకొద్దు బాబోయ్ అంటున్నారు. ముఖ్య నేతల దగ్గరకు వెళ్ళి ఆ విషయం చెప్పి మొరపెట్టుకుంటున్నారట. పదవిస్తామంటే వద్దనడమేంటి? ఎమ్మెల్యేలను అంతలా వణికిస్తున్న ఆ పదవేది? ఈ ఆసక్తికర కథనంలో చూద్దాం.
ఒకవైపు మంత్రివర్గంలో ఛాన్స్ దక్కే అదృష్టవంతులు ఎవరనే చర్చ జరుగుతుంటే మరోవైపు స్పీకర్ పదవి ఎవరికి దక్కుతుందనే చర్చ కూడా మొదలైంది. స్పీకర్ పదవి అనేది ఎమ్మెల్యేలకు పెద్ద ప్రమోషన్, కానీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రం స్పీకర్ పదవి అంటేనే వణికిపోతున్నారు. మంత్రి పదవి లేకున్నా సరే కానీ స్పీకర్ సీట్లో మాత్రం కూర్చునేది లేదని తెగేసి చెప్తున్నారట. స్పీకర్ సీట్లో కూర్చుంటే ప్రత్యేక గౌరవం ఉంటుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరైనా సరే సభాపతికి ఇచ్చే రెస్పెక్టే వేరు. కానీ కొన్నేళ్లుగా స్పీకర్ సీట్లో కూర్చున్న వాళ్ళు తర్వాత ఎన్నికల్లో ఓడిపోతున్నారు. ఉమ్మడి ఏపీలోని సెంటిమెంటే తెలంగాణలోనూ కొనసాగుతోంది. మరి టీఆర్ఎస్ హవాలోనూ తాజా మాజీ స్పీకర్ మధుసూదనాచారి ఓడిపోయారు. దీంతో తమకు స్పీకర్ చైర్ వద్దంటే వద్దంటున్నారు ఎమ్మెల్యేలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలో జరిగిన మొదటి ఎన్నికల వరకు స్పీకర్ పదవిలో ఉన్న నేతలు ఓడిపోవడం బలమైన సెంటిమెంట్గా మారింది. దాదాపు 20 ఏళ్లుగా అదే జరుగుతోంది. 1991లో అసెంబ్లీ స్పీకర్గా పనిచేసిన శ్రీపాదరావు తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. తొలి మహిళా స్పీకర్గా 1999లో ఆ కుర్చీలో కూర్చున్న ప్రతిభా భారతి ఆ తర్వాత ఎన్నికల్లో ఓడిపోయారు. నాటి నుంచి ప్రతి ఎన్నికల్లో ఓడిపోతూ ఒక దశలో తెరమరుగే అయ్యారు. ఇక 2004లో స్పీకర్గా పనిచేసిన సురేష్ రెడ్డి, 2009లో స్పీకర్గా పనిచేసిన నాదెండ్ల మనోహర్ కూడా మళ్లీ ఎమ్మెల్యేలు కాలేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటి అసెంబ్లీకి మధుసూదనాచారి స్పీకర్గా వ్యవహరించారు. మళ్లీ అదే సెంటిమెంట్. తాజా ఎన్నికల్లో భూపాలపల్లి బరిలో నిలిచిన ఆయన ఓడిపోయారు. దీంతో అసెంబ్లీ సభాపతి చైర్లో కూర్చుంటే ఇక మళ్లీ గెలుపు కష్టమేననే భావన అందరిలోనూ బలపడింది. స్పీకర్ పదవి కోసం పార్టీ కొన్ని పేర్లు పరిశీలిస్తోంది. తమ పేర్లు ఇలా వార్తల్లో వచ్చాయో లేదో టక్కున హైదరాబాద్లో వాలిపోతున్నారు సదరు నేతలు. కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక సీనియర్ నేతను స్పీకర్గా నియమించబోతున్నారనే వార్త ఇలా బయటకు వచ్చిందంతే. తనకు మంత్రి పదవి ఇవ్వకున్నా సరే స్పీకర్ మాత్రం వద్దని సన్నిహితులతో అన్నారట ఆయన. ఇక నిజామాబాద్ జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే కూడా అంతే. స్పీకర్ పదవికి తన పేరు పరిశీలిస్తున్నారని తెలియగానే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలిసి తనకు ఆ చైర్ వద్దంటే వద్దని మొరపెట్టుకున్నారట. వరంగల్ జిల్లాకు చెందిన ఓ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఓ సీనియర్ నేత పేరు కూడా వినిపించింది. ఇస్తే మంత్రి పదవి ఇవ్వండి, లేదంటే తర్వాత ఏదో ఒకటి తీసుకుంటా అని పార్టీ పెద్దలతో చెప్పేశారట. ఇక మెదక్ జిల్లాకు చెందిన మహిళా ఎమ్మెల్యేకు స్పీకర్గా ప్రమోషన్ వస్తుందని ప్రచారం జరుగుతోంది. ఆమె కూడా తనకు ఆ పదవి వద్దంటే వద్దంటున్నారట. మొత్తానికి మంత్రి పదవుల కోసం తీవ్ర పోటీ ఉన్న స్పీకర్ పదవి మాత్రం వద్దంటున్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. మరి సీఎం ఎవరిని ఒప్పించి స్పీకర్ సీట్లో కూర్చోబెడతారో చూడాలి. ఏబిఎన్ ఇన్సైడ్లో ఓ స్వల్ప విరామం తీసుకుందాం. ఎంపీ కవిత గురించి జగిత్యాలలో ఎలాంటి చర్చ జరుగుతోంది? అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. మరి కవిత చూపు మళ్లీ ఏ అంశంపై కేంద్రీకృతమైంది? జగిత్యాలలో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు క్రెడిట్ ఎవరి ఖాతాలో పడుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలేంటో ఈ కథనంలో చూద్దాం. మొత్తానికి జగిత్యాల ఖిల్లా మీద గులాబీ జెండా ఎగిరింది. గత ఎన్నికల్లో గులాబీ పార్టీకి కంట్లో నలుసుగా ఉన్న జీవన్ రెడ్డిని అసెంబ్లీకి రానియకుండా ఎంపీ కవిత అడ్డుకున్నారు. డాక్టర్ సంజయ్ కుమార్ని గెలిపించుకోవడం ద్వారా కవిత ఈ పంతం నెగ్గించుకున్నారు. అనేక సందేహాలను పటాపంచలు చేస్తూ భారీ ఓట్ల తేడాతో జీవన్ రెడ్డిని ఓడించారు ఎంపీ కవిత. రాష్ట్రంలో మిగతా చోట్ల పార్టీ అభ్యర్థులంతా కేసీఆర్ బొమ్మ చూపించి గెలిచుండొచ్చు. జగిత్యాల్లో మాత్రం ఎంపీ కవిత పేరుతోనే గెలిచారని పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే 2014లో టీఆర్ఎస్ గాలిని తట్టుకుని మరి జీవన్ రెడ్డి నిలబడ్డారు. ఈసారి కూడా గెలుపు ధీమాతో ఉన్న ఆయనకు ఎంపీ కవిత అడ్డుకట్ట వేయగలిగారు. సంజయ్ కుమార్కు మళ్లీ టికెట్ ఇస్తే తమదే గెలుపన్న కాంగ్రెస్ అంచనాలను తలకిందులు చేశారు. ఎంపీ కవిత వ్యూహాల ముందు జీవన్ రెడ్డి నిలవలేకపోయారు. తన రాజకీయ చరిత్రలోనే అతి భారీ ఓటమిని ఆయన చవిచూశారు. గత ఎన్నికల్లో మాదిరే తన గెలుపు సునాయాసం అనుకున్నారు జీవన్ రెడ్డి. ఇది ఎల్ రమణ ఇలాఖా కావడం, ఆయన మద్దతు సంపూర్ణంగా ఉండడంతో సులువుగా విజయం సాధిస్తాననుకున్నారు. అయితే గడచిన 2.5 ఏళ్లుగా ఎంపీ కవిత సంజయ్ కుమార్కు అందించిన అండదండల ముందు ఆయన అంచనాలు తలకిందులయ్యాయి. పట్టణానికి 4,000 ఇళ్లు కేటాయించడం, మున్సిపాలిటీకి 50 కోట్ల రూపాయల నిధులు అందించడం, రాయకల్ను కొత్త మున్సిపాలిటీగా ఏర్పాటు చేయడం వంటి అనేక అంశాలు సంజయ్ కుమార్ కలిసి వచ్చాయి. బూత్ కమిటీల విషయంలో ఎంపీ కవిత ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఆ కమిటీల్లో ఉన్న వారందరికీ టచ్లో ఉంటూ దిశానిర్దేశం చేశారు. ఈ అంశాలన్నీ టీఆర్ఎస్ అభ్యర్థి విజయానికి దోహదపడ్డాయి. ఇక 1.5 ఏళ్ల క్రితం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గులాబీ జైత్ర యాత్రను జగిత్యాల నుంచే మొదలు పెడతామంటూ చేసిన కామెంట్స్ కూడా జనాల్లోకి బాగా వెళ్లాయి. అనుకున్నట్లుగానే టీఆర్ఎస్ పార్టీకి తొలి ఫలితం జగిత్యాలదే కావడం గమనార్హం. ఇదిలా ఉంటే పార్టీలో కొందరు నేతలు సంజయ్ కుమార్ మీద ఎన్ని ఫిర్యాదులు చేసినా ఎంపీ కవిత లైట్ తీసుకున్నారు. సంజయ్ మనస్తత్వం ఎంపీ కవితకు పూర్తిగా తెలుసు. అందుకే
ఎవరెన్ని చెప్పినా పట్టించుకోలేదు. ఇలా సంజయ్ మీద అసంతృప్తులను బుజ్జగిస్తూనే మరోవైపు కూటమిని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఎన్నికల సమయంలో ఆమె చేసిన ఆరోపణలు జనాల్లోకి సూటిగా వెళ్లాయి. ఎల్ రమణ, జీవన్ రెడ్డి కుంభమేళాలో దొరికిన కవల పిల్లలంటూ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో చర్చనీయాంశమయ్యాయి. అంతకుముందు ఎల్ రమణ, జీవన్ రెడ్డి ఒకరిపై ఒకరు చేసుకున్న విమర్శలను రోడ్ షోల్లో, సభా వేదికల మీద ఎంపీ కవిత హైలైట్ చేశారు. కవిత విమర్శలపై ఎల్ రమణ, జీవన్ రెడ్డి ఇచ్చిన కౌంటర్లను ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. ఎల్ రమణ ఎన్నికల చివరిలో ప్రచారానికి వస్తారని భావించినప్పటికీ సమయాభావం వల్ల రాలేదు. మరోవైపు జగిత్యాల పట్టణాభివృద్ధి జరగకపోవడానికి వీరిద్దరే బాధ్యులంటూ ఎంపీ కవిత చేసిన ప్రచారం జనాల్లోకి గట్టిగా వెళ్ళింది. టీడీపీ శ్రేణులను కూడా జీవన్ రెడ్డి ప్రచారానికి సరిగా వాడుకోలేదన్న మాట ఆ పార్టీ నేతల్లోనే వినిపిస్తోంది. కొన్ని చోట్ల టీడీపీ నేతలు చూపించినంత ఉత్సాహం కాంగ్రెస్ నేతలు చూపించలేదని వారే అంటున్నారు. గట్టిగా టీఆర్ఎస్ గాలి వీస్తున్నప్పుడే గెలిచాం, ఇప్పుడు గెలుపు మరింత సులభం అన్న అతి విశ్వాసమే జీవన్ రెడ్డి ఓటమికి కారణమని కొందరు విశ్లేషిస్తున్నారు. దీనికి తోడు గత ఎన్నికల్లో ఇవే తనకు చివరి ఎన్నికలని చెప్పిన జీవన్ రెడ్డి మళ్లీ బరిలోకి దిగడం కూడా ఇబ్బంది కలిగించిందని మరికొందరు విశ్లేషిస్తున్నారు. ఏదేమైనా జీవన్ రెడ్డి, ఎల్ రమణ వర్సెస్ కవిత మధ్య జరిగిన పోరులో చివరికి కవితే విజయం సాధించారు. జగిత్యాలలో గులాబీ జెండా ఎగరేసిన తర్వాత కవిత చూపు ఇప్పుడు జగిత్యాల బల్దియాపై పడింది. ఎమ్మెల్యే హోదాలో తొలి ప్రెస్ మీట్ పెట్టిన సంజయ్ కుమార్ ఏకంగా బల్దియానే టార్గెట్ చేశారు. బల్దియాలో ఆధిపత్య పోరు అంతం కావాలన్నారు. పట్టణాన్ని సరిగ్గా అభివృద్ధి చేయలేదని వ్యాఖ్యానించారు. దీంతో బల్దియా మీద గులాబీ పార్టీ ఏ రేంజ్లో గురిపెట్టిందో అర్థం చేసుకోవచ్చు. బలమైన ప్రత్యర్థి, రాజకీయ వ్యూహాల్లో దిట్టైన జీవన్ రెడ్డి, ఎల్ రమణలను ఓడించడంతో ఎంపీ కవిత ఇమేజ్ అమాంతం పెరిగింది. ఆ ఇమేజ్ కాకలు తీరిన రాజకీయ యోధుల వ్యూహాలకు కూడా అందని ఎత్తుగడలు సీఎం కేసీఆర్వి అని అందరూ అంటూ ఉంటారు. మరి అలాంటి నేత తాజాగా ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తున్నారు? జాతీయ రాజకీయాలలో కీలక పాత్ర పోషించాలనుకుంటున్న కేసీఆర్ తరువాతి అడుగు ఎటువైపు వేయబోతున్నారు? కరీంనగర్ కేంద్రంగా కేసీఆర్ అమలు చేయబోతున్న కొత్త ప్లాన్ ఏంటి? పార్లమెంట్ ఎన్నికలు కేంద్రంగా టీఆర్ఎస్ అధినేత ఏం చేయబోతున్నారు? వివరాలు ఈ కథనంలో చూద్దాం. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తానన్న కేసీఆర్ అందుకు గ్రౌండ్ వర్క్ సిద్ధం చేసుకుంటున్నారట. అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విధంగా విజయం సాధించిన కేసీఆర్ ఇకపై కొత్త ప్రణాళికను అమలు చేయబోతున్నారు. వచ్చే రోజుల్లో జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలనుకుంటున్నారట. అందులో భాగంగానే సిరిసిల్ల ఎమ్మెల్యే తన తనయుడు కేటీఆర్కు టీఆర్ఎస్ పగ్గాలు అప్పగించారట. సరే, ఆ విషయం అందరికీ తెలుసు, కానీ చాలా మందికి తెలియని విషయం మరొకటి ఉంది. దాని గురించే ఇప్పుడు కరీంనగర్ వాసులు చర్చించుకుంటున్నారు. కేసీఆర్కు ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంటే ఓ పెద్ద సెంటిమెంట్. ఏ పని చేపట్టినా ఇక్కడి నుంచి మొదలు పెట్టడం ఆయనకు ముందు నుంచి అలవాటు. ఉద్యమ సమయంలో అయినా, ప్రభుత్వం ఏర్పాటు తర్వాత అయినా ప్రతి పనికి ఇక్కడే శ్రీకారం చుట్టారు ఆయన. నాడు ఉద్యమం పతాక స్థాయికి చేరిన క్రమంలో మరింత వేడి పెంచేందుకు ఇక్కడే ఆమరణ దీక్షకు దిగారు. తెలంగాణ వ్యాప్తంగా వేడి రాజేసిన దీక్షది. ఆ తర్వాత జరిగిన పరిణామాలే తెలంగాణ ఏర్పాటుకు మార్గం సుగమం చేశాయన్నది నిజం. ఇలా ఏదైనా సరే కరీంనగర్ నుంచి మొదలు పెడితే వర్కౌట్ అవుతుందని కేసీఆర్ ప్రగాఢ నమ్మకం. గతంలో కరీంనగర్ ఎంపీగా పోటీ చేసి ఘన విజయం సాధించి అప్పటి వైఎస్ సర్కార్కు సవాల్ విసిరారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక కూడా చాలా కార్యక్రమాలకు ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టారు. అయితే కరీంనగర్ సెంటిమెంట్ను తన ఫ్యూచర్ ప్లాన్కు కూడా ఉపయోగించుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారట. ఇక్కడి నుంచే జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టబోతున్నారట. అందులో భాగంగానే తొలి అడుగుగా తన తనయుడు సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్కు పార్టీ బాధ్యతలు అప్పగించారట. క్రమక్రమంగా కేటీఆర్కే పాలనా పగ్గాలు కూడా అప్పగించి తదనంతరం జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ కీలక పాత్ర పోషిస్తారంటూ ప్రచారం జరుగుతోంది. పార్లమెంట్ ఎన్నికలు జరిగే సమయానికి ప్రభుత్వ బాధ్యతలు కేటీఆర్కి పూర్తిగా బదలాయిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ నుంచే కేసీఆర్ బరిలోకి దిగుతారని తెలంగాణ రాష్ట్ర సమితి పెద్దల నుంచి సంకేతాలు అందుతున్నాయి. ప్రస్తుతం కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్కు ఎమ్మెల్సీ ఇవ్వనున్నారని సమాచారం. వచ్చే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో వినోద్ కీలకమవుతారట. ఒక్క దెబ్బకు రెండు పెట్లన్న చందంగా కేసీఆర్ ద్విముఖ వ్యూహం సిద్ధం చేశారట. తన తనయుణ్ణి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడం, అదే సమయంలో జాతీయ రాజకీయాల్లో తను కీలక పాత్ర పోషించడం,
ఒకే సమయంలో జరిగిపోవాలని కేసీఆర్ భావిస్తున్నారట. గతంలో కేసీఆర్ చేసిన ప్రకటనలతో పోలిస్తే ప్రస్తుత పరిణామాలు ఆ దిశగానే ఉన్నాయని విజ్ఞులు అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్ పదే పదే జాతీయ రాజకీయాల గురించి తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో కాంగ్రెసేతర బీజేపీయేతర శక్తులను ఏకం చేసి జాతీయ స్థాయిలో ఒక ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని కేసీఆర్ చెబుతూ వచ్చారు. అందులో భాగంగానే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు ప్రతిపక్ష నేత స్టాలిన్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్లతో కేసీఆర్ చర్చలు కూడా జరిపారు. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు కాబోతోందని అప్పట్లో జోరుగా ప్రచారం కూడా జరిగింది. కేసీఆర్ కొత్త వ్యూహాలతో రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం మారబోతోందని జిల్లాలో చర్చ జరుగుతోంది. కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే ఇటు పార్టీలోనూ అటు ప్రభుత్వంలోనూ సంచలన మార్పులుంటాయన్న టాక్ వినిపిస్తోంది. కేబినెట్లోకి ఎవరెవరిని తీసుకోవాలి, ఎవరికి ఏ శాఖ అప్పగించాలి అనే విషయాలపై కేటీఆర్ తుది నిర్ణయం తీసుకుంటారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి కేసీఆర్ తాజా వ్యూహం ఏ ఫలితం ఇస్తుందో కొన్ని రోజులు ఆగితే గాని తెలియదు. ఏదేమైనా ఉమ్మడి కరీంనగర్ జిల్లా మరో సంచలనానికి వేదిక కాబోతోందన్న మాట మాత్రం నిజమని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. చూద్దాం ఏం జరగనుందో. ఇది ఇవాల్టి ఏబిఎన్ ఇన్సైడ్. చూస్తూనే ఉండండి. ఏబిఎన్